అందుకే ఎప్పుడు కూడా నువ్వు కొన్ని సమస్యల గుండా వెళ్ళినప్పుడు నువ్వు ఉపవాసం చేసే మనసు కలిగి ఉండాలి. నీ కఠినమైన సమస్యల్లో, నీ వేదనలో నువ్వేదైతే చిక్కుకొని ఉన్నావో, ఏ బంధకములో నువ్వు నలిగిపోయి ఉన్నావో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, నువ్వు ఉపవాసంలో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కార్యాలంట అలా తెగిపోతూ ఉంటాయి, కట్లు తెగిపోతూ ఉంటాయి. నీవెలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు అంటున్నారు, నేను విడిపిస్తానంటున్నారు. నువ్వు సజీవుడు కదా మన దేవుడు, మరి సజీవమైన కార్యాలు నీ ఇంటిలో జరుగుతాయి. అందరూ అంటారు ఉపవాసం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఉపవాసంతో నువ్వు ఎన్నో పొందుకోవచ్చు. నీ జీవితంలో ఏమో ఆగిపోయాయో, నీ జీవితంలో ఏమి సంభవిస్తున్నాయో, రాబోయే కాలంలో ఏ శోధన ఉందో, కానీ ఉపవాసం చేయడం వల్ల నీ ఇంటికంట దేవుడు కంచి వేస్తారంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉపవాసం చేసినప్పుడు ఆయన కంచి వేస్తూ ఉంటారు. అందుకే నువ్వెప్పుడు కూడా ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి. నువ్వు ఉపవాసం ఎప్పుడైతే ప్రకటించుకున్నావో నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలను చూస్తావు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం అనుభవించినప్పుడు, ఆయన సన్నిధిని మనం మోసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన కార్యాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అయితే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం చదవాలి. నువ్వు అటు ఇటు పని చేసుకుంటూ, నేను శుక్రవారం ఉపవాసం ఉంటాను, ఈరోజు ఉపవాసం ఉంటాను, నేను ఆ రోజు ఉపవాసం ఉంటామంటావు. కానీ దేవుడి దగ్గర నీ నిబంధన ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగుంది? ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉపవాసం చేస్తున్నావు? ఆయన సన్నిధిలో నువ్వు ఎలా నీ ముఖాన్ని చూపిస్తున్నావు? నీ హృదయం ఎలా ఉంటుంది?